రైతు బంధుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొండలు గుట్టలు రోడ్లకు తాము రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ప్రస్తుతం రైతు బంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని, త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టేదే లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తామన్నారు. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 12వ తేదీ నుంచి ఇందిరా క్రాంతి పేరుతో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కాళేశ్వరం, కొన్ని విద్యుత్ ప్రాజెక్టులను తాము నిర్ధారక ఆస్తులుగా వదిలేయమని వెల్లడించారు. గృహలక్ష్మిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, నేను వస్తేనే నా దగ్గర నుంచే కరెంటు పుడుతుందని చెప్పినటువంటి వాళ్ళందరికీ ఈ వాస్తవాలు తెలియాలని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారానికి, అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించి ఆ సోషల్ మీడియా ద్వారా కొంత తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకి మధుల్లో ఎక్కించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫిగర్స్ తో సహా, ఫ్యాక్చువల్ ఫిగర్స్ తో సహా ఇది ప్రజలందరికీ తెలియచెప్పాలనే ఆలోచనతోనే మీ అందరిని పిలవటం జరిగింది. ఉదాహరణకి 2022 డిసెంబర్లో 200 మిలియన్ యూనిట్స్ వాడితే డిసెంబర్ 2023 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2007.7 మిలియన్ యూనిట్స్ ని సరఫరా చేశారు. యాజ్ అగైన్స్ 200 యూనిట్స్, మెగా యూనిట్స్, యాజ్ అగైన్స్ 200 మెగా యూనిట్స్, మిలియన్ యూనిట్స్ 207.07 మిలియన్ యూనిట్స్ ని సరఫరా చేశారు. అలాగే జనవరి 2023 230.54 మిలియన్ యూనిట్స్ సరఫరా చేస్తే జనవరి 2024 243.12 మిలియన్ యూనిట్స్ ని సరఫరా చేశాం. ఫిబ్రవరి 2023-2024 295.21 మిలియన్ యూనిట్స్ ని సరఫరా చేశాం. సో దీన్ని బట్టి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా, గత ప్రభుత్వంలో సరఫరా చేసిన పవర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువగా సరఫరా చేసిందనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వచ్చారా లేక రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా లేదా ఎన్నికల ముందే చెప్పాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాము ప్రతిపాదించే 5 స్థానాల్లో కనీసం 1 స్థానానికైనా సిపిఐకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ మిత్రధర్మం పాటించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి గారు ప్రతి ఎన్నికల ముందు వస్తాడు. ఆయన అప్పుడు మునుగోడు ఎన్నికల ముందు వచ్చాడు. ప్రతి బై ఎలక్షన్ ముందు వస్తాడు, ఏదో పేరుతో వస్తా ఉంటాడు. వచ్చి అడావుడి చేస్తాడు. అడావుడి చేసి మొన్న రోడ్లో ఏదో చేశారు. నరేంద్ర మోడీ కనికరం లేని రాజకీయ నాయకుడు ఆయన. నువ్వు రాజకీయ మీటింగ్ పెట్టడానికి వచ్చావా లేకపోతే ప్రారంభ కార్యక్రమాలకు వచ్చావా? దేనికి వచ్చావో చెప్పాలి కదా. ప్రారంభ కార్యక్రమాలంటే దానిగా ఉంచాలి. ఇప్పుడు రాజకీయ మీటింగ్ ఇప్పుడు పెట్టొద్దు. ఎవరైనా సరే, ప్రధాని గాని ఇంకోళ్ళైనా సరే, దానిగా ఉంచాలి అధికారికంగా. నీ రాజకీయ పార్టీ మీటింగ్లు అనుకున్నప్పుడు అందులో మీరు మాట్లాడుకోండి. ఈ విధంగా తప్పుడు సంకేతాలు దేశ ప్రధాన స్థాయిలోనే చేయటం, ఆ వ్యాఖ్యానాలు, ఇటువంటి ఆ పద్ధతులు దేశ ప్రధాని అనుసరించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 21% ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రకటించింది. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు పీఆర్సీ పెంపు విషయాన్ని సమావేశంలో వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్టీసీని ఆదుకుంటుందని పొన్నం అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమంగా కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలనుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా 3 నెలల్లో 25 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారన్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ ఇస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్ పేరుతో నానా యాగి చేస్తుందని విమర్శించారు. సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి చెడు కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్, పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల్లో వచ్చి
ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పిఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే రకం మీద తాటిపండు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ను కోఆపరేటివ్ సిఎస్ను వాడుకున్నటువంటి ఇవన్నీ కూడా చాలా మీరు కూడా చూసుంటారు. చాలా అంటే చాలా కమిటెడ్ గా డెడికేటెడ్ చేసే మన వర్క్ ఫోర్స్ కి ఒక మంచి గుర్తింపు దొరికిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా అనిపిస్తుంది. సో ఇంకోటిసారి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్ విల్ బి బిగ్ జంప్ ఫర్ అవర్ శాలరీ జంప్ ఫర్ అవర్ ఎంప్లాయీస్. సార్ మినిస్టర్ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ మనకు 8,000 to 10,000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా దాదాపు 53,000 మందికి ఈ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. సో మే నెల జీతము మన జూన్ 1 నుంచి ఈ ఒక న్యూ పిఎస్కే ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. డెఫినెట్లీ మనకు ప్రభుత్వం కూడా ముందు వచ్చి మన ఆదుకోవడానికి ముందు వచ్చేందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా మా పైన చాలా ఒక ఆశ పెట్టుకొని మనకు మహాలక్ష్మి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక స్కీము, మహాలక్ష్మి స్కీమ్. త్వరలో దేశంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అవసరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గాదేపాక మధు కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. వర్రె వెంకటేశ్వర్లు ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, ఫోక్సో చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. కానీ నేటి పాలకులు ఆ చట్టాలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణమని ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత ఈ దేశంలో అవినీతి 50% తగ్గింది. అదేదో ప్రజలు చేయడం వలన కాదు. ఆర్టీఐ చట్టం వచ్చిన వెంటనే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ లోపల కొంత భయము మొదలైంది. మేము ఏ తప్పు చేసినా ఇది 20 సంవత్సరాల తర్వాత అడిగినా సరే మా తప్పులు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో 50% అవినీతి రూపుమాపబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నవి. ఇవి మంచి పద్ధతి కాదు. పారదర్శకత లేకపోవడం అనేది ఈ దేశానికే మంచిది కాదు. అవినీతి పరులకు తావిచ్చినట్లుగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి అవినీతి రహిత సమాజం ఏర్పడాలన్నా, పరిపాలనలో పారదర్శకత ఉండాలన్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీనే శరణ్యము. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎక్కువ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఐ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. నాతో మిత్రులు కానీ, నాతో సన్నిహితులు కానీ, నాతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంటరాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన మిత్రులు అంతా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాను. అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులైజేషన్ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. గత ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 నెలలు కూడా పూర్తి కాకముందే తమను రెగ్యులేట్ చేశారని, దాంతో పాటే ఇప్పుడు పీఆర్సీ ప్రకటించడం తమకు చాలా ఆనందంగా ఉందని ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తమ కుటుంబాలు సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలా పీఆర్సీని ప్రకటించడం తమకు ఆనందంగా కలిగించిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు పిఆర్సీ పెంచుతూ జీవో జారీ చేశారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. పిఆర్సీ గురించి చాలా అంటే ఫ్యామిలీస్ ఒక్కొక్కసారి పరిస్థితులు బాగాలేక ఇబ్బందులు ఉన్నాము. ఈ టైంలో ఆయన నిర్ణయం తీసుకోవడం చాలా మంచి అభిప్రాయం అండి, ఉద్దేశం అండి. ఇద్దరు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కయ్యారు. వినియోగదారుల పేరుతోనే రుణాలు మంజూరు చేశారు. వారికి తెలియకుండానే మంజూరైన కోట్ల రూపాయలను దర్జాగా ఖాళీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అవాక్కైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత రుణాల కోసం బ్రాంచ్కు వచ్చే వారి నుంచి డాక్యుమెంట్లను తీసుకుని అర్హత లేదంటూ చెప్పేవారు. ఆ తర్వాత అవే డాక్యుమెంట్లతో రుణాలను తీసుకున్నారు. వినియోగదారుల పేరుతో మంజూరైన రుణం సొమ్ములను గంగమల్లయ్య సహకారంతో షేక్ సైదులు, అతడి భార్య షేక్ సుష్మా, కుమారుడు షేక్ ఫీరయ్యల ఖాతాలకు బదిలీ చేశాడు. ఇలా 19 మంది వినియోగదారులకు సంబంధించిన 2,84,80,000 రూపాయలను ఖాతాలో మళ్లించారు. గంగమల్లయ్య బదిలీ అనంతరం వీర వసంతరాయుడు మేనేజర్గా రావడంతో లోన్ రికవరీ గురించి ఆరా తీయడంతో విషయం బయటపడింది. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును ఉప్పల్ పోలీసులకు బదిలీ చేశారు. షేక్ సైదులు, సుష్మా, పీరయ్య, మేనేజర్ గంగా మల్లయ్య అందరూ పరారీలో ఉన్నారు. ప్రధాని మోదీని బడే బాయ్ అని, ఎప్పుడు ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఏ రోజు కరెంటు పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు మొదలయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే పోయేది లేదన్నారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పోరాటంతోనే సాధ్యమవుతుందన్నారు. రుణమాఫీ, రైతు బంధు, కరెంట్ బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు చురక పెట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలు 100 రోజుల్లో 13 హామీలు అన్నారని, డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ అన్నారని, ఎన్ని 9వ తేదీలు మారినా రుణమాఫీ మాత్రం కావడం లేదన్నారు. బోనస్ విషయంలో దగా, రుణమాఫీ విషయంలో దగా, ఉచిత కరెంట్ విషయంలో దగా, రైతు బంధు విషయంలోనూ దగా. మొత్తానికి కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ చేసిన దగాలు 420 ఉన్నాయని విమర్శించారు. నోటరీ అంటే రివర్సిబుల్ కదా. జనరల్ మనం ఏదైనా రూమ్ కొనుక్కుంటే, కార్యం కొనుక్కుంటే బాండ్ పేపర్ రాసుకుంటాం. పక్క అవుతుంది, కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోయినా చెల్తుంది అని మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసేసి మాట్లాడుతుంది కదా. ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తాము, 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చట్టం చేస్తాము అన్నారు. చట్టము లేదు, ఆ మీద అమలు దిక్కులేదు. అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పలేదు, మరి అసెంబ్లీ పెట్టింది కానీ చట్టం అయితే చట్టం చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మరి అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన ఏదో మనకి కనుగొడుచుకున్నట్టు అయితే 6 గ్యారెంటీలు ఎగబెట్టింది కదా. ఎగబెట్టినాక మళ్ళీ ఎట్లా ఓటేస్తుంది? మనం నమ్ముతలేదని చెప్పి ప్రజలు వాళ్ళు బాండ్ పేపర్లు వచ్చి, నోటరీలు వచ్చి, ఓట్లు పెట్టి నమ్మబలికి ఇవాళ అధికారంలో గద్దెనెక్కి 100 రోజులైనా సప్పులు లేదు కదా. 100 రోజుల్లో చేస్తామని చెప్పినా లేదా? బాండ్ పేపర్లు వంచిరా లేదా? మరి పంచినప్పుడు చెయ్యాలి కదని. చెయ్యకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పిపోయి ఓటేసినాం అనుకో, ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా వేసిండ్రు పోయి, ఇక అవసరం లేదు చేసుడు అన్నారా? ఇవి రావాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి సొమ్ము పెట్టాలి. బిడ్డ నువ్వు మోసం చేసినావు, బాండ్ పేపర్ వంచి మా రైతులకు మోసం చేసినావు, అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినామని చెప్పి తీర్పిస్తే అప్పుడు వీళ్ళు చక్కగా అవుతారు, అవన్నీ అమలయ్యే అవకాశం ఉంటుంది. రుణమాఫీ కాంగ్రెస్ ఓడితేనే రుణమాఫీ అమలవుతుంది, కాంగ్రెస్ ఓడితేనే 15,000 రైతు బంధు వస్తుంది, కాంగ్రెస్ను ఓడగొడితేనే 500 రూపాయల బోనస్ వస్తుంది. గా పని మనం చేయాల్సిన అవసరం. రైతులకు సంఘటితం కావాలి. ఇలా అనుకుంటలేరా రైతులు? కేసీఆర్ ఉన్నంతసేపు కరెంటు పోకపోయే, రైతు బంధుకు బరాబర్ టైం మీద పడే, ఎప్పుడైనా తిప్పలు ఉండేనా మనకు? ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ షో మోపోయినాయి, రైతుల కష్టాలు మోపోయినాయి. అందువల్ల మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 2,000 కోట్ల డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలతో తమిళ సినీ ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఇవాళ అరెస్ట్ చేశారు. గతంలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ను ఛేదించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ స్పెషల్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ కేసుతో సంబంధం ఉన్న 3 వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వారి నుంచి మత్తు పదార్థాలను తయారు చేసే రసాయనాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. హెల్త్ మిక్స్ పౌడర్, డెసికేటెడ్ కొబ్బరి వంటి ఆహార ఉత్పత్తులతో దాచి సముద్ర మార్గాన ఎయిర్లైన్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియన్ పోలీసుల నుంచి 2 దేశాలకు పెద్ద మొత్తంలో సూడో ఎఫెడ్రిన్ సరఫరా అవుతున్నట్లు సమాచారం అందడంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
10 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోని కవిత స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకి లేదు అని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. కాంగ్రెస్ ని ప్రశ్నించే హక్కు అసలే కవితకి లేదు అని విమర్శించారు. రేవంత్ ని ప్రశ్నించడానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుంది. కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకునే కర్మ కాంగ్రెస్ కి పట్టలేదు అని పుష్పలీల నిలదీశారు. ట్రైబల్ అసైన్మెంట్ చట్టంలో స్త్రీకి గౌరవం ఇచ్చింది ఇందిరాగాంధీ. కేసీఆర్ లాంటి ద్రోహి బిడ్డవి నువ్వు కేటీఆర్ ని మించిపోయావని ఆరోపించారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయాలనేది కాకుండా ప్రజల్ని ఏ రకంగా దోచుకోవాలని రాజకీయాన్ని అవకాశవాద రాజకీయంగా ఉపయోగించుకున్న 10 సంవత్సరాలు అసలు మహిళల గురించే పట్టించుకొని మా కవితమ్మ కేసీఆర్ కూతురు ఈరోజు ఒకప్పుడు ధర్నా చౌక్లో ధర్నాలు కూడా చేయించుకోలేని గొప్ప నేత బిడ్డ కేసీఆర్ కూతురు. ఈరోజు కేసీఆర్ గారు ఆయన కూతుర్ని ఏమి జాగృతి అనే పేరుతోటి అందరినీ ఏం జాగృతి చేసిందో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా ఎక్కువ జాగృతి అయిపోయి ఎన్ని రకాల కార్యక్రమాలు చేసిందో మనందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం వచ్చే విధంగా ఆ రోజు ప్రగతి భవన్ అనే దాన్ని కేవలం వారి పీఠం కోసం కాపాడడం కోసమే ఒక దొంగలాగా తలుపులు మూసుకొని ఎవరిని రానివ్వకుండా అటు ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ అవకాశాలు ఇవ్వలేని రోజు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆఖరి గద్దర్ లాంటి ఒక సోదరుణ్ణి ఎన్ని రోజులు అవమానపరిచి అక్కడ నిలబెట్టించారో మనం చూసినప్పుడు ఈ కవితమ్మ ఎక్కడుంది నా ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికే ఏమో ఒక పెద్ద ఉద్యమం చేసినట్టుగా ఈవిడ లిక్కర్ రాణి అని పేరు తెచ్చుకొని మనకన్నీ కూడా తెలుసు కదా, చదువు విషయంలో కానీ సమానత్వ విషయంలో కానీ ఆ రోజు సావిత్రిబాయి పూలే ఈ విద్యను అందించడానికి ఆ మహాతల్లి అసలు చదువు అనేదే అంటరాని తల్లిగా వాళ్ళు చదువుకోవడమే కాదు ఏ స్త్రీ కూడా చదవడానికి అవకాశం లేనప్పుడు ఆ మహాతల్లి సావిత్రిదేవి పూలే గారు మనకి ఆ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు ఓటు వేయడానికి కూడా అనర్హులుగా భావించిన స్త్రీలకు ఆ ఓటు హక్కును కల్పించడం పాటు అన్నిట్లో కూడా సమాన అవకాశాలు ఇచ్చి రాజ్యాంగాన్ని రాసిన గొప్ప దేవుడు మాకు. ఎల్బీ స్టేడియంలో కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం క్రికెట్ T20 టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి ఫైనల్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. కాకా వెంకటస్వామి ఆలోచనలు వారి కుమారులు వివేక్ వెంకటస్వామి ముందుకు తీసుకెళ్తున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాకా వారసత్వంలో పేద వర్గాలకు న్యాయం చేయాలని కార్యక్రమాలు చేస్తూ పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా ముందుకు వెళ్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న తీరును తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయమని అనిపిస్తుంది అని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమాన్ అన్నారు. మోడీని రేవంత్ పెద్దన్నగా సంబోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వా శర్మ అవుతారు అని విమర్శించారు. మోడీ దగ్గర బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్ కు దొరుకుతుంది. రేవంత్ తన గురువు చంద్రబాబుతో 2 గంటల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ లో చర్చలు జరిపారు అని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. రేవంత్ ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారు అని బాల్కసుమన్ చెప్పారు. చంద్రబాబు టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు సహకరించింది. పొంగులేటి తుమ్మల టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పారు అని ఆరోపించారు. మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణలో పెద్దన్న అంటూ మోడీ గారిని సంబోధించడం, ఇక ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారు చెట్టాపట్టాలు వేసుకొని సొంత పార్టీ వాళ్ళకన్నా ఎక్కువగా కలిసిమెలిసి ఇక ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా కలిసిమెలిసి వాళ్ళు ఉండడం, ఢిల్లీలో ఆయన అడిగిందే తడవుగా ఢిల్లీలో సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అంత ఈజీగా దొరికిన అపాయింట్మెంట్లు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడుగుడే ఆలస్యం. ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు వీళ్ళంతా కూడా కలిసి ధనాధన అపాయింట్మెంట్లు ఇప్పించడం, నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈయన కలవడం, ఇక ఈ బంధం ఇక బడే బాయ్ చోటే బాయ్ బంధం మంచిగా చేతిలో చెయ్యేసి అన్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళ
బంధం కనబడతా ఉంది. ఇక్కడ కూడా ఆయనను సీ ఆఫ్ చేసే క్రమంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా, అంటే మనం ఇటువంటి విజువల్స్ కానీ ఇటువంటి ఫోటోలు కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో మనం చూడం. ప్రధానమంత్రి గారి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారి ఫోటోలు ఇట్లుండయి. ఇక వీళ్ళ నవ్వులు, వీళ్ళ షేక్ హ్యాండ్లు, వీళ్ళ కౌగిలింతలు, వీళ్ళ మాట ముచ్చట్లు అన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఇక ఎవరో కాదు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మరో ఏక్నాథ్ షిండే, మరో హిమంత బిశ్వ శర్మ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే దీనికి ఇంకా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి, మేము ఊరికే చెప్పట్లేదు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ నేతలు భ్రమలు కల్పించారు అని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. అన్ని వర్గాలతో పాటు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని గుర్తు చేశారు. 4 DAలు పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే చెల్లిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పటి వరకు స్పందన లేదు అని తెలిపారు. కేసీఆర్ కేబినెట్ లో DA విడుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. కనీసం ఏనైనా విడుదల చేయండి అని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ అన్నారు. మొదటి తారీఖున జీతాలు కూడా అందరికీ రావడం లేదు. నెక్స్ట్ ఉద్యోగాలు 12,660 మందికి జీతాలు రావడం లేదు, తక్షణమే చెల్లించాలని అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 17,000 మంది ఉద్యోగులకు కూడా జీతాలు రావడం లేదు. ఎన్నికల్లో ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందింది అని ఆరోపించారు. MNREGS మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి 12,660 మందికి గత 3 నెలలుగా వేతనాలు లేవు. గత 3 నెలలుగా చాలని వేతనాలతో ఉన్నటువంటి వాళ్ళకి అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. పెద్దన్నున్నాడు, చిన్నన్నున్నాడు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 12,660 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించడంలో వైఫల్యం చెందారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఫస్ట్కు వేతనాలు వేయడానికి మేము స్వాగతిస్తున్నాం. ఎవరో ఫస్ట్కు వేతనాలు ఇస్తే మీకెందుకు అనేటువంటి మాట కొందరు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఫస్ట్ వరకు 2019 అక్టోబర్ వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజునే వేతనాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా గత ప్రభుత్వానికి ఉంది. కరోనా రావడం వల్ల మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలు కావడం వల్ల మరి ఇక్కడ ఆ రోజు అప్పటి నుంచి కొద్ది వేతనాల్లో జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఏ ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించకుండా ఉండలేదనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ పేరు మీద కేవలం కొంతమందికి మాత్రమే 1వ తారీఖు నాడు వేతనాలు ఇచ్చి ఇగో ఇట్లా అనేక మందికి వేతనాలు ఎగ్గొడతా ఉన్నారు. అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించినటువంటి వాళ్ళు 17,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి పిహెచ్సి నుండి డిస్ట్రిక్ట్ పిహెచ్సి నుండి సబ్ సెంటర్ వరకు కూడా వాళ్ళకు కూడా వేతనాలు మరి ప్రజల సైన్స్ ఫెయిర్లు విద్యార్థులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయని, వారి సృజనాత్మక మరియు వినూత్న ఆలోచనలు వెలికి తీస్తాయని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శరలింగంపల్లి డివిజన్లో గల బాపునగర్ కాలనీలో ఎంఎస్ ద స్కూల్ వారు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, తద్వారా విద్యార్థి దశలోని వారి సృజనాత్మకతకు పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో కనబరిచిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం స్కూల్ యాజమాన్యం కార్పొరేటర్ గారిని శాలువతో సత్కరించి మొమెంటో ప్రదానం చేశారు. ఈరోజు సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ నా యొక్క అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ ముఖ్యంగా ఎంబీఎస్ స్కూల్ యాజమాన్యమైనటువంటి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి మరి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చక్కటి వాతావరణంలో పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు రావాలనే ఆలోచనతోని చక్కటి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిన్ననాటి నుంచే వీళ్లకు ప్రతి విషయంలో మరి ప్రావీణ్యత కలిగినట్టయితే రాబోయే రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారని, మరి ఈరోజు
చూసినటువంటి చిన్నారులందరూ కూడా ఉత్సాహంతో ప్రతి స్టాల్లో కూడా ఉత్సాహంతో చిన్నారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా రాగానే మరి రాకెట్లతో పాటు మరి ఈరోజు ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం మన ఇండియా వైపు చూస్తున్నది. మరి ప్రతి ఒక్కరు కూడా సైంటిస్ట్ కావాలనే ఆలోచనతో ఉన్నటువంటి తరుణం.